ఫ్రెండ్స్, ఇది OnePlus Nord 6. ఈ ఫోన్ ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. అండ్ ప్రెజెంట్ నేను కంప్లీట్గా డీటెయిల్గా రివ్యూ గురించి మాట్లాడుతూ ఈ ఫోన్ ఒక 10 రోజులు కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత బ్యాటరీ కంప్లీట్గా అన్ని చెక్ చేసిన తర్వాత దీనిలో ప్లస్ అనిపించినది, మైనస్ అనిపించినది, ఇవన్నీ మనం చూద్దాం. అండ్ ఈ ఫోన్ చాలా క్రేజ్ అయితే వచ్చింది. OnePlus రీసెంట్ లాంచెస్లో చూసుకుంటే OnePlus Nord 6 అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. ఈవెన్ ప్రెజెంట్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం చూసినా కానీ ప్రెజెంట్ ఇది కొనడానికైతే లేదు, కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. అమెజాన్ వెళ్ళి చూసినా, వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూసినా సో అంత డిమాండ్ అయితే ఈ ఫోన్కి వచ్చింది. ఎందుకు ఇంత డిమాండ్ రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ 30 నుంచి 50 వేల లోపు ఒకవేళ మీరు OnePlus ఫోన్ కొనాలనుకుంటే 2 ఫోన్స్ రీసెంట్ వీళ్ళు లాంచ్ చేసింది. OnePlus 15R లాంచ్ చేశారు 45 నుంచి 50 వేల మధ్యలో. ఇది వచ్చేసరికి 35 నుంచి 40 వేల మధ్యలో తీసుకొని వచ్చారు OnePlus Nord 6. దానికి దీనికి 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. దానికి దీనికి మధ్య పెద్ద డిఫరెన్సెస్ లేవు. మేజర్ గా లైక్ గేమింగ్ లో ఏదైతే ఫీచర్స్ మీరు OnePlus 15R లో చూసారో అన్ని ఫీచర్స్ దీనిలో కూడా తీసుకొచ్చారు OnePlus Nord 6 లోకి. ఈవెన్ OnePlus 15 లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా దీనిలో అయితే ఉన్నాయి గేమింగ్ పరంగా. దాంతో కంపారిజన్ దీనిలో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది. ఇది 9000 mAh బ్యాటరీతో వస్తుంది. OnePlus 15R వచ్చేసరికి 7400 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే OnePlus 15R లో అడ్వాంటేజ్ అయితే కొద్దిగా బెటర్ డిస్ప్లే ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, డిస్ప్లే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ దానిలో ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 8 Gen 5 ప్రాసెసర్ అది. దీంతో కంపారిజన్ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫీచర్స్ అన్ని దానిలో ఉన్నాయి, దీనిలో ఉన్నాయి, కానీ ప్రాసెసర్ అదే కొంచెం బెటర్ ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. OnePlus 15R లో మీకు మెటల్ బాడీ ఉంటుంది సైడ్ మీకు, అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్, సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్. సో పెద్దగా డిఫరెన్సెస్ అయితే హ్యూజ్ అయితే లేవు, ఏవో కనిపించట్లా. అందుకే ఎక్కువ మంది Nord 6 కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు OnePlus 15R తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ఫోన్ ప్రెజెంట్ అయితే అందుకే దొరకట్లేదు. ఇంకా దీన్ని మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ ఫోన్ కి ఏదైనా ఉందా అంటే మాత్రం బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. 9000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50% మీరు చార్జర్ యూస్ చేసి ఒక 35-40 minutes లో చార్జ్ చేసేయచ్చు. ఫుల్ చార్జ్ చేయాలంటే 1 hour 20 minutes అట్లా టైం తీసుకుంటుంది. మీరు ఫాస్ట్ గా ఈ ఫోన్ ని చార్జ్ చేయొచ్చు. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీ యూస్ చేసినా కానీ 1.5 days ఈజీగా వస్తుంది. మీడియం యూజర్ అయితే 2 రోజులు ఈజీగా బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది దీనిలో ప్లస్ పాయింట్. స్క్రీన్ ఆన్ టైం దీనిది వైఫై ఆఫ్ చేసి ఓన్లీ మొబైల్ డేటా మీద యూస్ చేసినా కానీ 9 to 10 hours అయితే వస్తుంది. ఒకవేళ వైఫైతో కానీ యూస్ చేస్తే మాత్రం 10 hours పైన వస్తుంది, దగ్గర 11 hours కూడా టచ్ అవుతుంది స్క్రీన్ ఆన్ టైం. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం దీనిలో ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అండ్ పవర్ బ్యాంక్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఈ ఫోన్ ఉంటే మీ దగ్గర. దీన్ని పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీని నుంచి మీరు వైడ్ ఛార్జింగ్ చేయొచ్చు. దీని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఏం లేదు. దీని నుంచి అవుట్పుట్ మీకు 27 వాట్ వరకు వస్తుంది. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. దానికి మైనస్ ఆపోజిట్ చూసుకుంటే మాత్రం వెయిట్. ఎంత బ్యాటరీ ఉందంటే మాత్రం వెయిట్ ఎక్కువ ఉంటుంది. 216-217 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇది ఇన్ హ్యాండ్ ఫీల్ అంత బాగుండదు. లైక్ మీరు ఒక ఫోన్ క్యారీ చేసిన ఫీల్ అయితే ఉండదు, ఒక పవర్ బ్యాంక్, చిన్న పవర్ బ్యాంక్ క్యారీ చేసిన ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫోన్ వెయిట్ చూసుకుంటే మీకు తక్కువే ఉంటుంది. లైక్ iPhone 17 Pro Max వీటితో కంపారిజన్ కొద్దిగా తక్కువే వెయిట్. ఒకవేళ మీరు లైట్ వెయిట్ ఫోన్స్ యూస్ చేసి ఒక్కసారి దీనికి వచ్చారనుకోండి, మీకు చాలా వెయిట్ అనిపిస్తుంది ఈ ఫోన్. కొద్దిగా హెవీ ఫోన్స్ యూస్ చేసిన వాళ్ళైతే మాత్రం అంతే మీరు ఫీల్ అవ్వరు. ఇన్ హ్యాండ్ అయితే మాత్రం ఇది కొద్దిగా మీకు మైనస్ అనిపిస్తుంది. వెయిట్ కొద్దిగా భరించాలి. థిక్నెస్ కూడా 8.5 mm థిన్ ఉంటుంది ఇది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68, 69, 69 కి అన్నీ ఉంటాయి. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే వస్తుంది. అక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు. చాలా మంది NFC అడుగుతున్నారు ఈ మధ్య. NFC, IR బ్లాస్టర్ అన్ని ఉన్నాయి దీనిలో. ఫీచర్స్ పరంగా మాత్రం ఏమీ డోకా లేదు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి గేమింగ్ అని చెప్పొచ్చు. మీరు OnePlus Nord 5 నుంచి దీనికి వచ్చారనుకోండి, గేమింగ్ పరంగా పెద్ద డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఎందుకంటే దానిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు కొద్దిగా దాంతో కంపారిజన్ దీనిలో బెటర్ ఉంటాయి. Nord 5 లో మనకి LPDDR5X ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ UFS 3.1 ఉంటుంది. దీనిలో మీకు 5X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1తో వస్తుంది. కొద్దిగా బెటర్ ఉంటుంది స్టోరేజ్ దీనిలో. అండ్ ఇంకొకటి దీనిలో మీకు గేమింగ్ పరంగా అన్ని ఫీచర్స్ ఉంటాయి. Nord 5 లో మీకు ఏముండవు. OnePlus 15 నుంచి తీసుకొచ్చారు వీళ్ళు. హార్డ్వేర్ పరంగా కూడా అన్ని ఉంటాయి దీనిలో. లైక్ హార్డ్వేర్ పరంగా అంటే మీకు ప్రాసెసర్తో పాటు సపరేట్ టచ్ చిప్ ఉంటుంది. టచ్ రెస్పాన్స్ మీకు చాలా బెటర్ ఉంటుంది దీనిలో. ఈవెన్ బెట్ హ్యాండ్స్ ఉన్నా కానీ మీరు రెస్పాన్స్ బాగుంటుంది. చెమటలు పడుతున్న చేతికి మీరు గేమ్ ఆడుతున్నా మీకు రెస్పాన్స్ బాగుంటుంది. అండ్ జైరోస్కోప్ కూడా దీనిలో మనకి 6 axis జైరో ఉంటుంది. జైరోస్కోప్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వైఫై చిప్ ఉంటుంది సపరేట్ గా సిగ్నల్స్ కోసం. ఇట్లా ఏవైతే మీరు OnePlus 15 లో చూసారో గేమింగ్ పరంగా ఫీచర్స్ OnePlus 15R లో ఇచ్చారు. అవి సేమ్ ఫీచర్స్ Nord 6 లో కూడా ఉన్నాయి. సో గేమింగ్ మీకు దీనిలో చాలా బెటర్ ఉంటుంది. Nord 5 లో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. దగ్గర 15R రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు దీనిలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. గేమ్స్ మనం 165 FPS లో కూడా ఆడొచ్చు. హైపర్ ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు హైపర్ ఫ్రేమ్ రేట్ అని గేమింగ్ ఫీచర్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీకు OnePlus 15 లో నేను చూపించాను. ఒకవేళ OnePlus 15 అన్బాక్సింగ్ చేస్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇక్కడ నుంచి మీరు హైపర్ ఫ్రేమ్ రేట్ ఎనేబుల్ చేస్తారనుకో 165 FPS లో గేమ్ రన్ చేస్తుంది. కాకపోతే మీకు ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంటుంది మధ్యలో. నేటివ్ అయితే మాత్రం మీకు 120 FPS లో మీకు BGMI ఇట్లాంటి గేమ్స్ అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ గేమ్ విషయానికి వస్తే మాత్రం మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ టెస్ట్ చేసేటప్పుడు ఫ్యాన్ ఇలాంటి ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఒక 10 minutes ఆడిన తర్వాత టెంపరేచర్ 44 అట్లా వెళ్ళిపోతుంది. అక్కడ
అక్కడ మీకు కాన్స్టెంట్గా ఫ్రేమ్ రేట్ అయితే మెయింటైన్ అవ్వట్లేదు. ఒకసారి ఫోన్ హీట్ అయిన తర్వాత ఫ్రేమ్స్ మీకు సిచ్యువేషన్ బట్టి డ్రాప్ అవుతూ ఉన్నాయి. మరీ ఇంకా ఎక్కువ వెళ్ళారనుకో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడితే 46 వరకు రీచ్ అయింది. మాక్సిమం టెంపరేచర్ 46.2 డిగ్రీస్ వరకు రీచ్ అయింది. అక్కడ ఇంకా మీకు ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఇట్లాంటి యూస్ చేస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది మీకు. మన టెస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఆఫ్ చేసి ఆడాలి. 46.2 వరకు వెళ్ళింది. బ్యాటరీ వచ్చేసరికి 1 అవర్ ఆడితే ఒక 16% వరకు బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. గేమింగ్ పరంగా ఈ ఫోన్ మీకు బాగానే ఉంటుంది, కానీ టెంపరేచర్ కానీ పెరిగింది అనుకోండి, మీరు ఆడేదాన్ని బట్టి మీరు ఇంకా హైపర్ ఫ్రేమ్ రేట్ ఇట్లా ఎనబుల్ చేశారనుకోండి, ఫోన్ హీట్ అయితే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఇంకోటి దీనిలో మనకి USB 2తో వస్తుంది, USB 3 అయితే కాదు. ఇది ఒకవేళ మీరు ఫాస్ట్గా ఫైల్స్ ఇలాంటివి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అట్లయితే మాత్రం ఇది మీకు కొద్దిగా స్లో ఉంటుంది. అండ్ మైక్రో SD కార్డ్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు ఈ ఫోన్లో, మీకు ఓన్లీ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది, మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఉండదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా పరంగా అయితే మాత్రం ఒకటే మైనస్ అనిపించింది, టెలిఫోటో లెన్స్ లేకపోవడం. దీనిలో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OISతో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. సో అదొక ప్లస్ పాయింట్ దీనికి. కాకపోతే వీడియోలో నాకు నచ్చిందోసరికి HDR వీడియో కూడా ఇవ్వాల్సింది. మీరు కాంపిటీటర్స్ చూసుకుంటే చాలా ఫోన్స్లో మనకి HDR వీడియో ఇస్తున్నారు ఆ ప్రైస్లో. దీనిలో మాత్రం HDR వీడియో అయితే లేదు. మీరు నార్మల్ 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మైక్ క్వాలిటీ బాగానే ఉంది అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు 4K లో వీడియో మంచి క్వాలిటీ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను OnePlus Nord 6 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, 4K 60లో రికార్డ్ చేయొచ్చు మాక్సిమం మీరు. అండ్ 4K 60లో స్టెబిలేషన్ కూడా ఉంది. సార్ నడుస్తున్నా స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది, ఈవినింగ్ టైం. ఒక వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. OnePlus Nord 6 బ్యాక్ కెమెరా అది. అండ్ దీనిలో అన్ఫార్చునేట్లీ మనకి HDR ఆప్షన్ అయితే లేదు. వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి HDR ఆప్షన్ అయితే ఉంటుంది వీడియోలో, దీనిలో అయితే లేదు. ఫ్రెండ్స్ OnePlus Nord 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, మాక్సిమం 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడండి ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడండి. నడుస్తున్నాను స్టెబిలేషన్ చూడండి. ఒకవేళ మీరు బ్లాగ్స్ లాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో కూడా ఒకసారి మీరు జడ్జ్ చేయండి ఎలా ఉందో. అండ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా కానివ్వండి. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం డీటెయిల్స్ మీకు బాగా వస్తున్నాయి, సాఫ్ట్ షేట్ల ఫేస్ ని, అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా కూడా మెయిన్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. జూమ్ చేస్తే కలర్స్ కూడా మీకు బాగానే ఉన్నాయి, మరి వైబ్రెంట్ కూడా రావట్ల కలర్స్, కొంచెం చూడడానికి కొద్దిగా న్యాచురల్ గా అనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏదైతే టెలిఫోటో లెన్స్ లేవో అది దాని లోటు మాత్రమే క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, దీనిలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, అది మనకి యూజ్లెస్ అనమాట, దేనికి పనికిరాదు. అది టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి మీరు 50mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. 2x వరకు జూమ్ చేయొచ్చు, ఇన్ సెన్సార్ జూమ్ చేయొచ్చు, మెయిన్ కెమెరా నుంచి మీరు తీసుకోవచ్చు. అవి మీకు బాగా లైట్ ఉంటే ఓకే, లైట్ బాగుందంటే మాత్రం బాగానే వస్తున్నాయి. మీకు కొద్దిగా లో లైట్కి వెళ్ళారు అంటే మాత్రం అక్కడ మీకు కొద్దిగా నాయిస్ అయితే ఈజీగా నోటీస్ చేస్తారు, ఎందుకంటే అది మనకి ఆప్టికల్ క్వాలిటీ కాదు, ఇన్ సెన్సార్ జూమ్ కాబట్టి. ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువ తీసేవాళ్ళు, టెలిఫోటో లెన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం అక్కడ మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు ఈ ఫోన్ తోటి కెమెరా పరంగా. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ వీడియోస్ కూడా చాలా మంది రికార్డ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఫోన్స్ అయితే పోర్ట్రేట్ వీడియోస్ తీసేస్తున్నారు, దీనిలో అయితే ఉంది 1080pలో మీరు రికార్డ్ చేయొచ్చు. అది కూడా 4K ఉంటే బాగుండేది. మాక్సిమం 1080pలోనే మీరు ఈ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే కూడా 1.5K డిస్ప్లే, ఇది AMOLED స్క్రీన్, 10-bit ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాకపోతే డాల్బీ విజన్ లేదు. OnePlus 15Rలో ఉంటుంది, దీనిలో అయితే మీకు లేదు. డిస్ప్లే అయితే మాత్రం మేము డిసప్పాయింట్ చేయదు, డిస్ప్లే అయితే మీకు బాగానే అనిపిస్తుంది. ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కూడా డిస్ప్లే బాగానే కనిపిస్తుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే పరంగా సౌండ్ పరంగా చూసుకుంటే డాల్బీ అట్మాస్ కూడా ఏమి ఉండదు. స్టీరియో స్పీకర్స్ అయితే మీకు బాగానే ఉన్నాయి, లౌడే ఉన్నాయి. అండ్ దీనిలో మీకు అన్ని కోడాక్స్ ఉంటాయి, LHDC, LDAC ఇవన్నీ ఉంటాయి. మీరు ఏమన్నా బ్లూటూత్ ఏమన్నా డివైస్ మీరు కనెక్ట్ చేసి సాంగ్స్ వినాలన్నా కానీ మంచి క్వాలిటీ దీనిలో అయితే మీకు ఉంటుంది. డాల్బీ అట్మాస్ లేదు. నెక్స్ట్ ఇవై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవై అయితే మీకు చాలా స్మూత్ ఉంటుంది, మీరు యూజ్ చేసినప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. చాలా మంది ఆక్షన్ వేస్ కోసమే OnePlus ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు. సో యూఐ పరంగా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. అప్డేట్స్ దీనిలో మీకు 4+6 వస్తాయి, 4 year Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ బాక్స్ లో కూడా మీకు అన్ని కంటెంట్స్ అయితే ఇస్తున్నారు. కేస్ వస్తుంది, కేస్ కూడా మీకు ఫోన్ కలర్ లో వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది, ప్లాస్టిక్ స్క్రీన్ గార్డ్, అది ఎక్కువ కాలం అయితే ఉండదు. ఇంకా ఫైనల్ గా కన్క్లూజన్ విషయానికి వస్తే మాత్రం మీ ఫోన్ మీకు మైనస్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. మీ ఫోన్ ఖచ్చితంగా యూజ్ చేసేటప్పుడు కొద్దిగా వెయిట్ అయితే మీరు ఫీల్ అవుతారు. అండ్ కొద్దిగా బిల్డ్ క్వాలిటీ కూడా చీప్ అనిపిస్తుంది, మీకు మరి ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీల్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి కెమెరాలో ఆ టెలిఫోటో లెన్స్ లేకపోవడం కొద్దిగా కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం అది కొద్దిగా నచ్చదు. అండ్ ఇంకొకటి ఫోన్ హీట్ అయింది అనుకోండి, బాగా వామ్ అయిపోయింది అనుకోండి, గేమ్ ఆడే వాళ్ళకి చెప్తున్నా, కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే దీనిలో ఖచ్చితంగా నోటీస్ చేస్తారు.
సో ఇవి మేజర్గా అయితే దీనిలో నోటీస్ చేసింది మైనస్లో. మేజర్గా ఎందుకు దీనికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారంటే లైక్ అన్నీ ఉన్నాయి. డిస్ప్లే 1.5 AMOLED స్క్రీన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానివ్వండి, అండ్ మంచి ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. Qualcomm ప్రాసెసర్, గేమింగ్ ఫీచర్స్ అన్ని 15R ఉన్నాయని దీనిలో ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది, వాటితో కంపేర్ చేసిన దీనిలో ఎక్కువ ఉంది. 9000 mAh బ్యాటరీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ మెయిన్ కెమెరాస్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఇంకొకటి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా OnePlusది చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ మంది ఈ ఫోన్ నీకు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఫోన్ ఎప్పుడైతే స్టాక్లోకి వస్తుందో వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం OnePlus Nord 6 కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ OnePlus 15R తీసుకునే బదులు మాత్రం ఖచ్చితంగా ఇది చాలా బెటర్ ఆప్షన్ అయితే. డబ్బులు కూడా మీకు సేవ్ అవుతాయి. లేదు మీకు ఇంకా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కావాలి OnePlus ఫోన్లో అనుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న ఫోన్ బీస్ట్ ఫోన్ అంటే మాత్రం OnePlus 15. సో అంతవరకు మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మాత్రం ఇవన్నీ పనికిరావు. దాని ముందు ఇవన్నీ చిన్నపిల్లలు అనమాట, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 70,000 దగ్గర నా వరకు అయితే మాత్రం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో అది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పొచ్చు. 70,000 దగ్గర OnePlus 15. మూడిట్లయితే మాత్రం తీసుకుంటే OnePlus 15కి వెళ్ళండి, లేకపోతే Nord 6కి వెళ్ళండి. ఎందుకంటే మీరు OnePlus 15Rకి వెళ్ళినా కానీ మీకు 10,000 రూపాయలు వేస్ట్ తప్పితే ఉండదు. ఇది మీకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది రివ్యూ అయితే Nord 6 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా సెలవు. బాయ్.